మీరందరూ బాగున్నారు కదా? మీరు బాగుండాలి. మీకు ఏదైనా అవసరం వస్తే దేవుడు దాన్ని నెరవేర్చాలి. అందుకేం చేయాలి మీరు? ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. గుర్తుంది కదా? కీర్తనలు 55:22లో దేవుడు వాగ్దానం చేశాడు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిదా, సాగిలపడి నమస్కారము చేసిదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిదా, సాగిలపడి నమస్కారము చేసిదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా, నిన్నే ఆరాధించును కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా, నిన్నే ఆరాధించును కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిదా, సాగిలపడి నమస్కారము చేసిదా. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నా, అదేంటంటే వీడియో ముందు ఉండాలి కాబట్టి ఇది పడవచ్చు. లూకా సువార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఏదో చెప్పాడులే, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, దాన్ని తేలిగ్గా కొట్టి మాకు. నువ్వు చెప్తే నేను నమ్మకపోయినా పర్వాలా, నేను చెప్తే నువ్వు వినకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట 2 అంచులు పదునైన ఖడ్గం కంటే వాడి అయింది. అందుకని ఈ మాట మరొకసారి గుర్తు పెట్టుకోండి. లూకా సువార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. కాబట్టి ప్రార్థన అనగానే మనం అంగట్లో వెళ్ళి ఇదిగో 2 సర్ఫ్ ప్యాకెట్లు ఇవ్వు, లేకపోతే ఒక 5 కిలోల బియ్యం ఇవ్వు అని మనం డబ్బులు ఇచ్చాం కాబట్టి అతను ఇచ్చేస్తాడు అనుకోకూడదు. కొద్దిగా ఎదురు చూడాలి. ఎదురు చూస్తే తప్పకుండా నమ్మకం, విశ్వాసం నీలో ఉండాలి. అది ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే 2 రోజులు, 3 రోజులు, కొన్నాళ్ళు అది ఇచ్చే వరకు మనం ఓపికగా ఎదురు చూస్తే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆకాశము భూమి గతిస్తాయి కానీ ఆయన మాటలన్నిటికీ గతించవు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.